తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. పార్టీ టికెట్ అంశంపై ఉన్న అసంతృప్తితో ఒకరిపై మరొకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు, సంచలన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ అధికారికంగా సోకాజు నోటీసులు జారీ చేసింది. సుష్మిత చేసిన వ్యాఖ్యలపై 3 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యవహారంలో సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డికి సైతం క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వనపర్తి ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగా చేసిన విమర్శలకు సంబంధించి 3 రోజుల్లో తన వివరణ సమర్పించాలని స్పష్టం చేసింది. పార్టీ లైన్ దాటి సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నేతలను బహిరంగ వేదికలపై విమర్శిస్తే సహించేది లేదని కమిటీ హెచ్చరించింది. మరోవైపు ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత విషయాలపై దూషించడం, కులాల పేరుతో దూషించినట్లు సరైన ఆధారాలు ఉండటంతో ఈ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. మరోవైపు ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత విషయాలపై దూషించడం, కులాల పేరుతో దూషించినట్లు సరైన ఆధారాలు ఉండటంతో ఈ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.